పద్మశాలిని నామము నారాయణుడనురా గ్రామ వైద్యుడను పద్మశాలిని నామము నారాయణుడనురా నామము నారాయణుడనురా ఏ ఊరిలో జనులకు మందులు ఇచ్చి కాలము నేను గడిపెదరా ఊరిలో జనులకు మందులు ఇచ్చి కాలము నేను గడిపెదరా గ్రామ వైద్యుడను పద్మశాలిని నామము నారాయణుడనురా తక్కువ నోళ్లకు ఎక్కువ చేసి డబ్బులు నేను గుంజెదరా తక్కువ నోళ్లకు ఎక్కువ చేసి డబ్బులు నేను గుంజెదరా చక్కగా దత్తయ్య పల్లెలో వెలసిన వీరభద్రుని దలిచెదరా చక్కగా దత్తయ్య పల్లెలో వెలసిన వీరభద్రుని దలిచెదరా గ్రామ వైద్యుడను పద్మశాలిని నామము నారాయణుడనురా నామము నారాయణుడనురా నేను ఈ గ్రామ వైద్యుండను నన్ను డాక్టర్ నారాయణయ్య అని అందరు ఈరోజు పొద్దుగాల లేచి యవ్వన్ముఖం చూస్తున్నావు కానీ ఒక్క రోగిష్ట అయినా వచ్చేటట్లు లేడు, డబ్బులు చూసేటట్లు లేడు, అంతా నా కర్మ. పెద్ద చిన్నప్ప పంతులు ఎల్లారెడ్డి గారికి 100 రూపాయలు, అలాగే పంతులు భీమిరెడ్డి గారికి కూడా 100 రూపాయలు సమర్పించడం జరిగింది. గన్నేడు పెద్ద ఎల్లారెడ్డి గారు పంతులు ఎల్లారెడ్డి గారికి 100 రూపాయలు, అలాగే పంతులు భీమిరెడ్డి గారికి 100 రూపాయలు సమర్పించడం జరిగింది. ఒక
ఒక 100 రూపాయలు 500 మమ్మ మేము కరుణ తోడ మేరో వెటు వినుడే యో కాపువారా మమ్మ మేము కరుణ తోడ మేరో వెటు వినుడే పెద కుమార్ల గ్రామమున నివాసించే వారము మేము దారుణి ఏ పెద కుమార్ల గ్రామమున నివాసించదము కాపువారా మమ్మ మేము కరుణ తోడ మేరో వెటు వినుడే యో వెంకటమ్మ నామము వెంకటమ్మ నానందు నామం మేరో వినరమ్మా యో వెంకటమ్మాయనేయందురు నా నామం మేరో వినరమ్మా పొందుగాను మేము కోరి సేద్యమును చేసేదాము కాపువారా కాపువారా మమ్మ మేము కరుణ తోడ మేరో వెటు వినుడే యో దారుణే దత్తాయ పల్లె పురమందు వెలాదియున్నా దారుణి దత్తాయ పల్లె పురమందు వెలాసేయున్నా వీరభద్రోనే నేను మరువగాత నించెదాను కాపువారా యో కరుణ తోడ మేరో వెటు వినుడే అమ్మ మాది పెదకుమర్ల గ్రామం. నా పేరు కాపు వెంకటమ్మాయి అని అందురు. నా భర్త రోగ పిండితుడై జ్వరము చేత పండి ఉన్నాడు. ఇక్కడ వైద్యుడు ఉన్నాడంట.
ఇక పోయి చూసి వచ్చేదాను. ఓ వైద్యనారాయణ, ఓ వైద్యనారాయణ. ఓ వైద్యనారాయణ, ఓ వైద్యనారాయణ, నా నాతుడు జ్వరము చేత పండి ఉన్నాడు. ఎంత డబ్బై నెచ్చదను చూతూ రమ్ము నారాయణ. ఉండను అన్నట్టు ఓహో అటులనా, అటులైనా 500 దెమ్ము వచ్చేదా. నారాయణ, ఎంత డబ్బై నెచ్చదను నా నాతుడికి జ్వరము తక్క చేయము నాయన. అయ్యా పటుము డబ్బులు తొందరగా పోదాం. ఎంత డబ్బైనా నా పర్సులోకి వెళ్ళి తీసి నీకు ఇచ్చేదాను కదా తండ్రి. ఏం లేవు. ఏ 10-20 రూపాయలు అంటారా? 10-20 రూపాయలు ఉంటే ఇట్లా ఇక్కడ ఎవరితో తీసుకో మళ్ళీ ఇస్తాం. నారాయణ, జయ చదువునాథ మహారాజ్ కి జై. అమ్మ వెంకటమ్మ, దీనికి ఏమేమి మందులు కావాలో చెప్తే తెస్తా అంటేనే చెప్తా, లేకపోతే చెప్పను. నేను వైద్యం చేయను. నారాయణ, మా ఊళ్ళో దొరికేటటువంటి మందులు దగ్గర చెప్పు, లేకుంటే ఏడ కూడా దొరకవు. దవ్వున్నాయి చెప్పకప్ప నీవే తినరా, దుడ్లు అన్నీ నీకే ఇస్తా. నాకు కూడా దొరకవు. ఇప్పుడు చెప్తా, బాగా చెవులు ఇక్కపరిచి విను. ఇది తెస్తేనే వైద్యం చేస్తావు, లేకపోతే వేయ. వెంకటమ్మ, ఈ రోగమునకు వంగభస్మము కావాలి. దీనికి పచ్చ కర్పూరం వింటున్నావా? నారాయణ, ఇక్కడ చూడు. నారాయణ వింటున్నావా? వింటున్నా నారాయణ. దీనికి పచ్చ కర్పూరం, పులి తోక, వాయబ్బో, ఎలుక నాలుక, వాయమ్మో, అడవి మనిషి తల పుర్రే, నీ ఇంట్లో మన ఏడు వండి లేనిది ఇంకా పడే కదా. అబ్బా, నల్ల పిల్లి గోర్లు కావాలను. అయ్యయ్యో, చేయవలసినది ఏమున్నది? ఉన్నదమ్మ మీ వద్ద నల్ల పిల్లి. ఇదిగో ఆయమ్మో, ఇదిగో జులాము వైష్ణవం ఇచ్చుచున్నాను. దీని 3 పూటలు అయ్యి 500 రూపాయలు. ఇక నేను పోవాలి, ఇంకా చాలా ఇంటికాడ నాకు వైద్యులు ఉన్నారు. ఇక నియోజన ఉంటే నా పొదుపోదు, పోయేస్తా. నారాయణ, ఎంత డబ్బైనా ఇచ్చేదాను, కానీ నా భర్తని మాత్రం తక్కువ చేయి. నీకు దుడ్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానబ్బా. పట్టుము తీసుకో. 10 రూపాయలకు షాయ్ కూడా రాదు. 10 రూపాయలు ఇస్తే షాయ్ కూడా 10 రూపాయలు ఇచ్చి ఇంత పెద్ద వైద్యం చేయమంటే కొత్తగా వచ్చింది లోటు, 10,000 లోటు. వేసిపోతా కానీ 10 రూపాయలు తీసుకోండి. లేదప్పా మాయప్ప, నీ కాళ్ళు మోగుతా తండ్రి. నా మొగుడిని బాగా చేయప్పా. ఆంబులెన్స్ నడిపేటప్పుడు చింతరాయి గడ్డకు వచ్చాను, నీ కట్నం సరిపెడతా. కానీ నా మొగుడిని అయితే బాగా చెయ్యి. ఈ దుడ్లు అయితే తీసుకపోయి 10,000. ఓహో, నా చేతికి దొరికిందంటే విడిచివాడను కాను. తెమ్ము, ఇస్తే నేను వెళ్ళిపోయేదాను. అయ్యా, సంపాదించిన డబ్బంతా నీకే ఇస్తిని, ఇంకా ఏమి చేతును? ఏం పుణ్యం గిట్టి ఇస్తున్నావా? మొదట 2 ఎకరాల భూమి అమ్మి నీకే ఇస్తి. మా వద్ద చేత ఎద్దులు గలవి అమ్మి నీకే ఇస్తి. ఇప్పుడు కూడా ఇస్తాను. రమ్ము నారాయణ, రమ్ము. ఎవరన్నా అనుకోండి. అనుకుంది రాదే.
ఏదైనా అడ్డం మనిషి కప్ప ఉంది అక్కడ కాసేపు పోతాడు రావే కాసేపు రావే ఈ అమ్మని కాసేపు రమ్మను కథను గప్పుగా కదలకుండా ఇంకో గప్పు అనుకో ఇలాగిలా అనుకో చిల్లగప్పు 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 పోరా చూపులు దోచుచున్నాడు ఓ అట్లానా ఓ అయ్యో ఏ నాడో ఎతాడో పోరా చూపులు దోచుచుండేను ఇప్పుడు బాగుంటాయి కదా ఇంకా మన్ను అయ్యా ఓరా చూపులు చూచుచుండేను ఓర చూపులు చూచుచుండేను అయ్యా నా నాతుడు ఓర చూపులు చూచుచున్నాడు నారాయణ నారాయణ ఇతను నా నాతుడు ఎక్కడెక్కడో చేస్తున్నాడు ఇటు నోరు వంకది ఏంటిండు కళ్ళు వంక ముచ్చిండు ఉంటాడో పోతాడో నప్పా నీకు పుణ్యం వస్తుందప్పా ఇప్పుడు బాగుండి దీంట్లో మనం నాకు లేక కట్టుబడే కదా నప్పా ఇంకోసారి అను నారాయణ నారాయణ ఇంట్లో మనం నోరు తెరిచిండు అబ్బా నీ కాళ్ళు మోగుతా తండ్రి జర బతికించబ్బా ఇటు వస్తాడో బతుకుతాడో కదనప్పా ఇక నేను ఏం చేస్తా నాకు 30 అయ్యా పంతులు ఇతని చేసుకున్న పిల్లని పిలిచినట్ల ఆ కటమి నిలబడి నారాయణ నారాయణ అని పిలుస్తున్నాడు. ఈ చూసేటోళ్ళు వినేటోళ్ళు అంతా ఏమనుకుంటారు దీనికి? మీరు ఏమన్నా న్యాయం చేయలే. ఈయనని ఇట్లా పిలవడం పద్ధతి కాదు. నాకు కూడా పిల్లం పిల్లలు ఉండరు ఇంటికాడ. ఇంటికి పోతేనంటే నన్ను చీపురు గట్ట తిరిగేసి కొడతారు. ఇట్లా లేదు ఇది పద్ధతి కాదు. ఏమున్నా దగ్గరికి వచ్చి అయ్యా నారాయణ మా భర్త లేదప్పా నా మొగుడికి అయినందుకు బాధతోటి ఇలుస్తున్నా నా పని కాలు మొగుతా నారాయణ జర్ర బాగా చేయ పని పుణ్యం వస్తుంది మళ్ళీ సరిలో నా పని అట్లా ఏమమ్మా నారాయణ నారాయణ అని అట్లా పిలుస్తున్నావు? ఒక్కసారి పిలిస్తే వినిపించదా? ఊరంతా వినేటట్లు కేకలు పెట్టుచున్నావు. ఇదిగో మందులు తీసుకొని మీ ఇంటికే వస్తున్నాను కదా. అయ్యా నా మాట వినుము. నీ మాట ఏంటి? ఇతడు ఊర చూపులు చూస్తున్నాడు. ఇడు ఎక్కడెక్కడో చేస్తున్నాడు. పొద్దుమీగట అడకల్లో ఉంటాడో పోతాడో కూడా తెలియదు తండ్రి. ఇంకో నీకు ఎన్ని దుట్లైనా ఇస్తా, కానీ ఊళ్ళోకి వెళ్ళి ఆడుకోవచ్చు అని ఇస్తానప్ప. నా మొగుడిని అయితే బాగా చేయప్ప. అయిపోయింది ఇంకా అమ్మాయి తడు జ్వరము చేత ఎన్ని రోజులు పండియుండేను. అమ్మాయి తడు జ్వరము చేత ఎన్ని రోజులు పండియుండేను. ఇట్లా మన గోళీలు వేసి ఇతడు ఎన్ని రోజులు పండియుండెను. అమ్మాయితడు ఎన్ని రోజులు పండియుండెను.
వెంకటా ఓ వెంకటా, నారాయణ ఈతని జ్వరం చేత ఎన్ని రోజులు పండి ఉన్నాడు? ఏమన్నా తిన్నడా లేదా? ఏమన్నా కడుపు 3 చేసినా నెలలు లేదా? అయినప్పా 3 నెలలు 6 నెలలు అంతే అయింటది. 3 6 అయింటది. నీవు వేసినావా లేదా చెప్పు ఫస్ట్. గోళీలు వేసినప్పా నేను ఇచ్చిన తిన్నింకే తినేనబ్బాకి ఇప్పుడు చపాతి చేసిండి జర్రా తిని పరాకత్ అన్నట్టు తిని జర్రా తినేనబ్బా చపాతి కారం పొడి వేసుకుని అన్నంబో తినక ఇతడు 6 నెలలు కావతేను. తినక ఇతడు 6 నెలలు కావతేను. నారాయణ చెప్పమ్మా వెంకటమ్మ. ఓ పన్నుగాను పద్యమును విడువనేరకున్నాడయ్యా అన్న నారాయణ ఇతని 6 నెలల నుండి అన్నంబే తినడం లేదు, కానీ పత్యం కూడా బాగానే చేస్తాడు. కానీ మా పడికి మాత్రం పక్క ఇడవకుండా అనుకుంటా అబ్బాయి ఇంకా మా అన్ను అయ్యేగా నేనేం చేస్తూ. ఏమమ్మా ఏమంటే మలయ పోసారి. నారాయణ పత్యం బాగా చేస్తాడు అప్ప. ఇచ్చిన గోళీలు మంచిగా మింగుతాడు, మందులు బాగా వేసుకుంటాడు, పూట కింద వేసుకుంటాడు, కానీ మీనికి మాత్రం లేవాడు. మీరు అమ్మ పత్యమున్నది, చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట. వచ్చిన జ్వరము ఎట్లా తక్కువను చెప్పు నాకు ఇప్పుడు. ఏమండి ఇట్లు మాట్లాడతారు? 6 నెలల జ్వరము చేత పండి ఉన్నాడు, అన్నము తినడం లేదు, మీరు ఇట్లు పలుకుట న్యాయమా నారాయణ? న్యాయమో అన్యాయమో నాకెందుకు, నేనైతే ఈయనకు వైద్యం అందించిన కావున నా వైద్యం డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోయేదను. చసడో బతుడో నాకెందుకు, నువ్వు మూలకు నీకు పనంబలేదు. ఇంతవరకు ఇస్తే 457 ఇంతవరకు ఇస్తే 457 ఇంతలోనే మరచి కట్నము ఇవ్వమని నన్నడగొటాకో. ఇంతవరకు 450. అయ్యో నారాయణ, మాకు గల 2 ఎకరాల భూమి అమ్మి నీకే ఇస్తిని, మొదట 2 ఎద్దుల జతలు అమ్మి నీకే ఇస్తిని, తుదకు మా తల్లిదండ్రి ఇచ్చిన పాడి ఆవులని అమ్మి నీకే ఇస్తిని, మరలా అడుగుట నన్ను కట్నము న్యాయమా నారాయణ? ఇచ్చిన డబ్బెల్ల మందు హెచ్చమునకే జాలకుండేను. నారాయణ అట్లా పలకవద్దయ్యా, అట్లా పలకవద్దు.
ఇచ్చిన డబ్బిల్ల మందు హెచ్చమునకే చాలా కుండేను ఇమ్ముగా నా చేతిలోను పెట్టు మనచున్నావు నేవు హెచ్చమునకే చాలా కుండేను ఏమమ్మా వెంకటమ్మ ఈ ఇన్నిసి అన్నిసి అని మొరుగుతున్నావు నీవేమన్నా నాకేమన్నా పుణ్యానికి గీట ఇస్తున్నావా ఎట్లా నా మందులు గిట ఏమైనా పుణ్యంకి వస్తున్నాయా లేకపోతే ఏమైనా చెట్ల గిట కాస్తే తెంపుకొచ్చిన అనుకుంటున్నావా అచ్చం కావాలంటేనే పచ్చకర్పూరమునకు 500 రూపాయలు కావాలి నీవేమో ఆవును అమ్మితి దూళ్ళు అమ్మితి భూమి అమ్మితి అన్నీ అమ్మి ఈయనకేసండి ఎక్కడెక్కడ చేసినావో ఏమో నా మీద దొబ్బ పడితే మంది అందరు ఎన్నోళ్ళంతా పరిశాన్ ఉన్నారు నారాయణ నారాయణ నా భర్తకు జ్వరం వచ్చినందుకు ఆ బాధలో నేను ఏమంటున్నానో తెలియదు నారాయణ నీవే నా తప్పులు ఉంటే క్షమించము నారాయణ క్షమించము ఉన్నదాను ఆదరించే దాతలు మీరే బీదకిదిలో ఉన్నదానం ఆదరించే దాతలు మీరే కాదనా పోకండి కాళ్ళన్న మొక్కెదాను ఆదలించే దాతలు మీరే నారాయణ కూటికి గుడ్డకు గతి లేని దాన్ని నా భర్తని నీవే బతికించుము నీ కట్నము ఏడన్న ఒక తోటి సరిపెట్టదను నారాయణ సరిపెట్టదను నీవు నాదో కట్నమెగురాగొట్టుచున్నావా ఏమమ్మా వెంకటమ్మా ఏమన్నావు నాయన అంత మాట నాకు నారాయణ కాళ్ళు మ్రోకే నీవు నాదో కట్నమెగురాగొట్టుచున్నావా లేదు నారాయణ తీసిస్తానప్పా చాలాగా నా చేతిలోనూ పెట్టు మనుచున్నావు నేవు కాళ్ళు కాట్నమెగురాగొట్టుచున్నావా వెంకటా నారాయణ నా కాళ్ళు మురికి నా కట్నం గిట ముంచుదాం అనుకుంటున్నావా ఎట్లా లేదు నారాయణ ఏమో నీ సంగతి ఎక్కడ తెలుసు లేదు నారాయణ మద్దురుకోయే బాటలైనా సరే ఒక్కసారైనా సరే పెడతా నీ కట్నం గల్యము తెంచి మన్నించి రండి నా తండ్రి నారాయణ చెప్పమ్మా మాంగళ్యము తెంచి మన్నించి రండి నా తండ్రి అయ్యో కాదనా పోకండి కాళ్ళన్న మొక్కెదాను మాంగళ్యము తెంచి నారాయణ నీ కాళ్ళు మొక్కుతా తండ్రి నీ కాళ్ళు మొక్కుతా
తెంచి ఇచ్చేదనండి నా తండ్రి. నారాయణ, ఇంకా నా వద్ద ఏమీ లేదు. నా మొగుడు పెళ్ళిళ్ళు కట్టిన పుస్తె ఒకటే ఉండదు, అది కూడా తెంపి ఇచ్చేదాన్ని నీకే ఇస్తాను. కొంచెం వచ్చి చూడుము నారాయణ, చూడుము. మంచేదటోలైనా సంతోషమాయనోయమ్మా, అటులా పలకవలదు నారాయణ. సరే మంచేదటోలైనా సంతోషమాయనోయమ్మా. రమ్మని కడతాడు. మేలుగా దాతాయ పల్లె శ్రీహరియే గలాడమ్మా. సంతోషమాయనోయమ్మా. అమ్మా వెంకటమ్మ, అన్నీ మంచిగానే కుదిరిను, కానీ నీ భర్త యొక్క రోగం మాత్రము కుదురుటలేదు. ఇదిగో జులాము వైష్ణము ఇచ్చుచున్నాను, దీనిని త్రాపము. ఇంకా నేను వెళ్ళి దీనికన్నా మంచి మందులు తీసుకొని వచ్చేదా. నాకు నా వైద్యుని కట్నం ఇస్తే నేను వెళ్ళిపోయేదాన్ని.
కొన్ని కర్రె ఉండలు కొన్ని ఎర్ర ఉండలు కొన్ని కర్రె ఉండలు కొన్ని ఎర్ర ఉండలు కొన్ని కర్రె ఉండలు కొన్ని బర్రె మూత్రము కలిపి మర్యాకు పసరుతో ఏమి మందివయ్యా ఏమి మందివయ్యా వైదుడా ఎంత పని చేసివయ్యా వైదుడా జరమన్న తగ్గదాయే వైదుడా జరమన్న మించిపోయే వైదుడా వైదుడా జరమన్న తగ్గదాయే వైదుడా జరమన్న మించిపోయే వైదుడా కాశ పూజకు రెండు దోషంబులు రెండు కాశ పూజకు రెండు దోషంబులు రెండు మాంగళ్యము కీసలసి దొంగవలే పోతివి ఏమి మంది వైదుడా ఏమి మందివయ్యా వైదుడా ఎంత పని చేసివయ్యో వైదుడా ఓరి వైద్యుడా ఆ మందు ఈ మందు అని లాస్ట్కి వస్తే నావి అన్నీ తీసుకొని నా భర్తను ముంచేటట్లా చేస్తేవి కదరా నువ్వు ఎంత పని చేస్తేవి కదరా నారాయణ ఎంత పని చేస్తేవి కదా అమ్మాయి విశేషిపోతున్నారు అప్ప కొడుకులు కట్టుడగా అసలు ఇది మళ్ళీ వచ్చిపోయింది